కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందంటూ అధికారంలో ఉన్న 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం వదలగొట్టింది. మరోవైపు కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందని, లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీ విరుచుకుపడేవి. కాళేశ్వరం అవినీతి తేల్చుతామంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యేవి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ చివరాంకంలో మేడిగడ్డలోని 2 పిల్లర్లు డ్యామేజ్ కావడం కాంగ్రెస్కు కలిసొచ్చింది. అధికారంలోకి వస్తూనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు. తాజాగా ఆ నివేదిక సీఎం రేవంత్ రెడ్డి చేతికి చేరింది. ఈ నివేదికలో కాళేశ్వరం అవినీతిని తేల్చారా? ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకోబోతుంది అన్నది తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన విచారణ నివేదిక సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. నిన్న కమిషన్ చైర్మన్ ఘోష్ 650 పేజీలకు పైగా నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందించారు. ఆయన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు అందించగా అటు నుంచి సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. నివేదికపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ పాల్గొన్నారు. నివేదికలోని అంశాలపై చర్చించి నివేదికపై ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కాళేశ్వరం కమిషన్ నివేదికను న్యాయ పరిశీలనకు పంపించగా మంత్రివర్గంలో చర్చించి శాసనసభలో చర్చ పెట్టాక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రభుత్వానికి చేరిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఏముంది? బ్యారేజ్లో లోపాలకు కారకులుగా ఎవరిని పేర్కొన్నారు? వాటి నిర్మాణ స్థలాల మార్పుకు కారకులుగా ఎవరిని తేల్చారు? బ్యారేజ్ల నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం ఉందా? అక్రమాలకు బాధ్యులైన వారిపై తీసుకోవాల్సిన చర్చలకు చేసిన సిఫార్సులు ఏమై ఉంటాయి అన్న అంశాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుపోతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతుంది. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. ఎన్నికల సమయం కావడంతో కాళేశ్వరం కూరేశ్వరం అంటూ కాంగ్రెస్ జనాల్లోకి తీసుకువెళ్ళింది. అధికారంలోనికి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు సంబంధించి విచారణకు 2024 మార్చి 14న జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నియమించింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ 15 నెలల పాటు సుదీర్ఘ విచారణ జరిపింది. 119 మంది ఇంజనీర్లను, ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రజా సంఘాల నాయకులను విచారించిన ఘోష్ కమిషన్ కాగ్, ఎన్టీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావుతో పాటు మాజీ సీఎం కేసీఆర్ను విచారించింది. విచారణ పూర్తి కావడంతో జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగున అవినీతి జరిగినట్లుగా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. కింది నుంచి పై స్థాయి వరకు అందరినీ భారీగానే ముడుపులు అందినట్లు కమిషన్ అంచనాకు వచ్చినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన ఫైళ్లను అధ్యయనం చేయడంతో పాటు పలువురు సాక్షులను ప్రశ్నించి సేకరించిన ఆధారాలతో ఈ రిపోర్ట్ను కమిషన్ తయారు చేసింది. బ్యారేజీల నిర్మాణంతో పాటుగా ఇతర పనుల్లో కూడా భారీగానే అవినీతి జరిగిందని కమిషన్ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఏటా అడ్డగోలుగా అంచనాలు పెంచడంతో పాటు జరగని పనులకు కూడా కోట్లలో బిల్లులు జారీ చేసినట్లు కమిషన్ ఆధారాలు సేకరించినట్లుగా సమాచారం. ఇక బ్యారేజీ విషయంలో అయితే అసలు ఏం పనులు ప్రారంభించక ముందే 25% పైగా నిధులను కాంట్రాక్టర్కు చెల్లించినట్లుగా కమిషన్ గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. తమిళిహట్టి నుంచి గోదావరి నీటిని తరలించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. తమిళిహట్టి నుంచి భూపాలపల్లి జిల్లా కన్నేపల్లికి ప్రాజెక్టును మార్చారు. దీనికి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుగా నామకరణం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒకటి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంప్ హౌస్లు, కాలువలు, సొరంగాల సమాహారం. కానీ అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. ప్రాణహిత, ఇంద్రావతి నదుల గోదావరిలో కలిసే చోటు నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని కాళేశ్వరానికి మార్చారు. 80,000 కోట్ల అంచనా వ్యయంగా దీన్ని చేపట్టారు. అంచనాలు ఏడాదికి పెంచుతూ 1,20,000 కోట్లకు చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని కేసీఆర్ ఆకాశానికి ఎత్తారు. తెలంగాణ వరప్రదాయనిగా కీర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అంతా తానేనని గొప్పలు చెప్పుకున్నారు. కాళేశ్వర్ కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ అంటూ బీఆర్ఎస్ నేతలు కూడా ప్రతి వేదికపై ఊదరగొట్టారు. కేసీఆర్ ప్రభుత్వం మొదటి దఫాలో హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించగా, రెండో దఫాలో ఈ శాఖను కేసీఆర్ తన వద్దే అట్టిపెట్టుకున్నారు. కానీ కాళేశ్వరం అవినీతిపై విచారిస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ ముందు మాత్రం కేసీఆర్ పూర్తి యూటర్న్ తీసుకున్నారు. ఇంజనీర్లపైకి నెపాన్ని నెట్టేశారు. బ్యారేజీల కోసం స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికంగానే జరిగిందన్నారు. కాళేశ్వరం నిర్మాణం కోసం నిధులు సమీకరించినందుకే ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో ఆ రుణాలను తిరిగి చెల్లించుకున్నామని, కానీ వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదని వివరించారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని స్వయంగా ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. వారి బాటలోనే బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మాటలు తోటాలు పేల్చారు. ఇటు కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. తాజాగా కాళేశ్వరంపై జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనిపైనే 2 రోజులుగా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఏం చేయాలన్నది చర్చించినట్టు సమాచారం.